ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబాగారు మనతో ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఎట్టి పరిస్థితుల్లోనూ నా ఈ మాటలను వదులుకోకు. విన్న వెంటనే ఒక మంచి శుభవార్త నువ్వు వినేలా చేస్తానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇంకా బాబాగారు ఏం చెప్తూ ఉన్నారంటే, బిడ్డ, ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక కుమిలిపోతూ ఉన్నావు కదా. అందుకే తల్లి, నీ కష్ట నష్టాలన్నీ నాతో పంచుకో. నేను వింటానమ్మా. ఇతరులతో నీ కష్టాలు చెప్పుకోవటం వలన వాళ్ళు సంతోషిస్తారు తప్పితే నీకు ఎలాంటి సహాయం చేయరు. కాబట్టి నీకు ఏ సమస్య వచ్చినా సరే నాతో మాత్రమే పంచుకో. అప్పుడే నీకు సరైన పరిష్కారం దొరుకుతుంది. చూడు తల్లి, ముందు నువ్వు నన్ను నమ్ము. తరువాత నువ్వు పడే బాధ, సమస్య నాతో పంచుకో. నీకొక మంచి పరిష్కార మార్గం చూపి నీ జీవితాన్ని ఉన్నత స్థాయిలో ఈ తండ్రి నిలబెడతాడమ్మా. నువ్వు దేని గురించి బాధపడాల్సిన పని లేదు. ఈ కష్టాలు, సమస్యలు తాత్కాలికం మాత్రమే. అతి త్వరలోనే వాటిని నా చేతితో తీసి నీకు దూరంగా విసిరి పడేస్తాను. బాధపడకు తల్లి. నువ్వు ఇప్పుడు ఇలా ఏడుస్తూ, పుట్టెడు దుఃఖంతో బాధపడుతూ ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నావని నాకు తెలుసు. ఇక నువ్వు ఆ సమస్య గురించి ఆలోచించాల్సిన పనే లేదు. ఎందుకంటే నేను చెప్పాను కదా, అన్నింటినీ నేను చక్కబెడతాను. నువ్వు ధైర్యంగా ఉండు. శ్రద్ధ, సబూరితో సహనాన్ని కోల్పోకుండా ధైర్యంగా నిలబడు. నీ కష్టం ఇంకా తీరడం లేదు అంటే దానికి మరికొంత సమయం పడుతుందనే అర్థం, కానీ నీ జీవితం అంతటితో ఆగిపోతుందని కాదు. ఎంత పెద్ద కష్టాన్ని ఎదుర్కొంటావో అంత మంచి జీవితం నీ సొంతం అవుతుంది తల్లి. సంతోషంగా జీవితాన్ని గడపడం నేర్చుకో. మన చుట్టూ జరిగే కొన్ని విషయాలు మనకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. నువ్వు ఇప్పుడు అన్నింటికీ సిద్ధంగా ఉన్నావు కదా. ఒక్క విషయం గుర్తించుకోమ్మా, నీలో నీకే తెలియని ఒక శక్తి దాగి ఉంది. కాబట్టి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. అప్పుడే నీ పట్టుదల పెరుగుతుంది. అర్థమైంది కదా. కానీ ఆ సమయంలో నీకు ఈ సందేహం వచ్చింది కదా తల్లి, బాబా, నేను ఒంటరినే కదా, నేనేం చేయగలను, నాకు సాయంగా ఎవ్వరూ లేరు తండ్రి అని అనుకుంటూ ఉన్నావు. ఒక్కసారి ఆలోచించమ్మా, నీకు తోడుగా ఎవ్వరూ లేరా? సాయం చేయడానికి ఎవ్వరూ రారా? జాగ్రత్తగా ఆలోచించు. నీకు ఈ తండ్రి ఉన్నాడు బిడ్డ. ఇంకా ఎవరి తోడు కావాలి చెప్పు. ఎవరు నీ వెంట ఉన్నా లేకున్నా ఈ తండ్రి ఆశీస్సులు నీకు తోడుగా ఉంటాయి. సాక్షాత్తు నేనే దిగివచ్చి నీ అడుగుజాడల్లో నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు వేసే అడుగు మంచిదైతే, నీ ఆలోచన మంచిదైతే, నీ మంచి మనసుకి తోడుగా ఈ తండ్రి నడుస్తాడు తల్లి. దేని గురించి భయపడకు, ఆలోచించకు. నీకు అంతా శుభమే జరుగుతుంది.
నా చెయ్యి పట్టుకొని అడుగు వెయ్యి. నన్ను నమ్మి ధైర్యంగా ఉండు. నీ చెయ్యి పట్టుకొని మరీ నిన్ను నా దారిలో నడిపించుకుంటానమ్మా. ఆ సమయం అతి త్వరలోనే రానుంది. ఆ క్షణం నీ బాధల నుంచి నిన్ను రక్షిస్తాను. నా బిడ్డలు ఆనందంగా ఉంటేనే నేను కూడా ఆనందంగా ఉండగలను. ఎందుకంటే నా బిడ్డలే నా ప్రాణం. మరి నువ్వు నా బిడ్డవే కదా. నీకెందుకు హాని జరగనిస్తాను తల్లి. ఈ తండ్రిపై భారం వేసి ప్రశాంతంగా ఉండు. నిన్ను నా కంటికి రెప్పలా కాపాడుకుంటానమ్మా. ఇతరుల మాటలు విని నీ గమ్యాన్ని ఆపుకోకు తల్లి. ఆ మాటలను ఆశీర్వాదంగా తీసుకుని ముందుకు వెళ్ళు. నీ అడుగడుగునా నేనుంటానమ్మా. నేను ఎప్పుడూ నిన్ను చూస్తూనే ఉంటాను. నేను నీకు తోడుగా ఉండడానికి నువ్వు నాకు ఎలాంటి కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు బిడ్డా. నాపై పూర్తి విశ్వాసంతో ఉంటే చాలు. అదే నువ్వు నాకిచ్చే ఒక గొప్ప కానుక. తల్లిదండ్రులకు కానుకలివ్వాలా చెప్పు? ప్రేమగా పిలిస్తే చాలు. నువ్వు అడిగిందల్లా చేస్తారు. నేను కూడా అంతే తల్లి. ఈ తండ్రికి నీ సంతోషమే అతిపెద్ద కానుక. నేను నీకు రోజు చెబుతూనే ఉన్నాను కదా తల్లి, జీవితం ఎంతో విలువైనది అని, అన్నింటినీ ఎదుర్కోవాలి అని. ఎన్ని కష్టాలు, నష్టాలు, రాళ్ళు, ముళ్ళు ఎదురైనా సరే అన్నింటినీ ఎదుర్కోవాలే కానీ వాటి నుండి పారిపోకూడదు. నీకు ఎలాంటి ఆపద ఎదురైనా సరే ఒక్కసారి నన్ను తలుచుకో చాలు. క్షణంలో నీ ముందుంటానమ్మా. నీకు అండగా తోడుగా నేను నిలబడతాను. ఇప్పుడు నీకున్న పరిస్థితులు తప్పకుండా మారుతాయి బిడ్డా. ధైర్యంగా ఉండు. నువ్వు కోరుకున్న కోరికలన్నీ నేను తీరుస్తాను. అది కాస్త ఆలస్యమైనా సరే నీకొక అద్భుతమైన జీవితం దొరుకుతుంది తల్లి. ఈ తండ్రిని నమ్మి ప్రశాంతంగా ఉండు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే వాటిని బద్దలు కొట్టి మరీ నీకొక అందమైన భవిష్యత్తును నేను ప్రసాదిస్తాను. ఇది ఎవ్వరూ ఆపలేరు. ఇకనైనా ప్రశాంతంగా ఆనందంగా జీవించటం నేర్చుకో. నీ సంతోషమే నాకు అతిపెద్ద కానుక అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూసారు కదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.